ఇప్పుడు మీరు ఆర్పిఐ పార్టీలో జాయిన్ అయ్యారు కదా సార్, ఎందుకు ఈ మన దేశంలో ఇన్ని పార్టీస్ ఉన్నా కూడా ఆర్పిఐలోనే జాయిన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? చాలా గుడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే నేను 2008లో నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి ఎర్లీ అవర్స్లో 4 o'clock పిలిచాడు ఆయన. నీకు వర్ధన్నపేట 9లో రిజర్వ్ అయింది, నీకు ఇస్తా, నువ్వు మా పార్టీలో జాయిన్ అవ్వమని. ఎప్పుడు ఎందుకు ఆఫర్ ఇచ్చాడంటే, నేను బీఎస్పీలో పనిచేసిన, ఎప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసిన 1994 నుండి ఇక్కడ వరకు 2008 వరకు పనిచేసిన. అప్పుడు మాయావతి గారు నల్లా సూర్యప్రకాష్ గారిని అధ్యక్ష పదవిని తొలగించింది. ఆయన అద్భుతంగా 3 లక్షల మంది మీటింగ్ పెట్టిండు, తొలగించింది. ఆ పార్టీలో ఆయన తొలగించిన వెంటనే మేము ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసాం. ఎందుకంటే ఒక బలమైన శక్తివంతుని నేను పార్టీలో తొలగించిన తర్వాత ఇంకేముంటుంది పార్టీ. తర్వాత ఆయన ఏం చేశాడు, మేము మళ్ళీ ఏపీ బీఎస్పీ అని పెట్టాము. ఆంధ్రప్రదేశ్ కాదు, అప్పుడు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా అంబేద్కర్ పూలే బహుజన్ సమాజ్ పార్టీ అని పెట్టాము. పెట్టి మేము మళ్ళీ ఒక 50,000 మందితో మీటింగ్ పెట్టాం. మా సొంతం అప్పుడేమో మాయావతి, ఆమె ఊపు, కనిశలము అవన్నీ ఫిలాసఫీ చెప్పి జనం గాయరించారు. కానీ ఇప్పుడు మా సొంత శక్తితో కూడా మేము ఒక 50,000 మందితో మీటింగ్ పెట్టాం. పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి పిలిచాడు ఇమీడియట్లీ. పిలిచి మీ పార్టీని విలీనం చేయండి, మీకు 2 టికెట్లు ఇస్తాను. సూర్యప్రకాష్ గారికి 1 టికెట్, నాకు 1 టికెట్. కానీ మేము విలీనం చేయం, మాకు మీతో పొత్తులో ఉంటాం అన్నాం. లేదు ఓడిపోతారు, మీరు 2 సీట్లు కూడా ఓడిపోతారు, మీరు విలీనం చేయండి కాంగ్రెస్లో, మీ పైసలన్నీ మేమే పెడతాం, మేమే గెలిపిస్తాము, అవసరం అనుకుంటే నేను మంత్రి చేస్తాను ఆయన, మీకు మంత్రి పదవి కూడా ఇస్తాను. నేను చదువుకున్న ప్రొఫెసరు, అప్పటికే నేను ప్రొఫెసర్ కదా, 2004లో వచ్చిన కదా, జాయిన్ అయినా కదా ఇక్కడ. కాబట్టి ప్రొఫెసర్ కాబట్టి మీకు మంత్రి చేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ మేము రిఫ్యూజ్ చేసినాం, ఎందుకంటే బహుజనవాదం కోసం. అలాగే బీఆర్ఎస్ నుండి 2009లో ఎంపీ టికెట్ ఆఫర్ అయింది, రిఫ్యూజ్ చేసినాం. మళ్ళీ 2015లో నేను ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు బీజేపీ నుండి ఆఫర్ వచ్చింది నాకు, మా పార్టీ నుండి చేయమని, దాని నుండి కూడా రిఫ్యూజ్ చేసినాం. కానీ ఇవాళ ఆర్పిఐ పోస్టులు మాత్రం ఉద్యోగం రాజీనామా చేసి వచ్చిన వాళ్ళేమో టికెట్ ఇస్తా అంటే పోలేదు, వాళ్ళు ఆఫర్ ఇస్తే పోలేదు వాళ్ళ పార్టీలకి. ఎందుకంటే అవి దొరల పార్టీలు, అది సమాజాన్ని యథాతథంగా ఉంచే పార్టీలు. అగ్రవర్ణాలు అగ్రవర్ణాలుగా ఉండాలి, బడుగు వర్గాలు బడుగు వర్గాలుగా ఉండాలి, అంటరానితనం అట్లనే ఉండాలి, పేదలు పేదలుగానే ఉండాలి, ధనవంతులు మరింత ధనవంతులుగా ఉండాలి. అంటే యథాతథ సమాజంలో ఉండాలి. ఏదో అయ్యా బాధ్యత మీకు 2 కిలోల బియ్యం ఇస్తాం, లేకపోతే మీకు ఇంకేదో ఏది 4,000 పెన్షన్ ఇస్తాం, లేకపోతే ఇంకా ఇట్లాంటివన్నీ, ఈ ఆఫర్, ఈ పథకాలు, ఉచిత పథకాలన్నీ కూడా. సో వాటి వల్ల సమాజం మారదు. ఎట్లా మారుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో, నా కుటుంబం ఎట్లా మారింది? ఒక చదువు వల్ల మారింది, విద్య వల్ల మారింది. ఒక మంచి చదువు నేను చదువుకోవడం వల్ల, అంటే కష్టపడైనా సరే నేను ఇలా ఉన్నత స్థితికి ఎదగడానికి కారణము నాకున్న ఏకైక ఆయుధం విద్య. ఇప్పుడు మీ టీవీ సాక్షిగా అదే చెప్పాల్చుకున్నాం. పేద ప్రజలకి ఇవాళ భూమి లేని పేద ప్రజలకి, సంపద లేని పేద ప్రజలకి ఇవాళ ఉన్న ఏకైక ఆయుధం విద్య. ఆ విద్య ద్వారా మాత్రమే ఇవాళ మనం ఒక ఉన్నతమైన స్థితికి ఎదగచ్చు అనే దానికి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అనేక మంది ఉదాహరణలు ఉన్నారు. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు, నేను కూడా ఒకరు. సో కాబట్టి ఇవాళ పేదరికాన్ని మనం జయించాలంటే విద్య ద్వారా జయించవచ్చు అనేది మనం, అదొక్కటే ఆయుధం తప్ప మరొక ఆయుధం లేదు మన దగ్గర. ఎందుకంటే ఇప్పుడు భూస్వాములు అయితే భూమి ఉంటుంది, వాళ్ళు దాన్ని దున్నుకోవచ్చు, అమ్ముకోవచ్చు, లేదా వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. కానీ పేదలు ఏం అమ్ముకోగలుగుతారు? ఇదే ఒక రిజర్వేషన్లు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఆ రిజర్వేషన్ల పుణ్యాన్ని ఇవాళ అంత ఉద్యోగం ఉంటున్నాం. అదే రిజర్వేషన్ పుణ్యాన ఇలా ఎవరు మంత్రి అయ్యిండు? వివేక్ వెంకటస్వామి. అవునా? వివేక్ వెంకటస్వామి మంత్రి అయ్యిండు. కానీ ఆయన దగ్గర ఎంతో డబ్బు ఉంది. వాళ్ళ ఎంత డబ్బు, ఇలా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ అంబానీ. ఆయన దేనివల్ల అయ్యిండు? వాళ్ళ నాన్న రిజర్వేషన్ల వల్ల ఎంపీ కాగలిగింది కాబట్టి సంపాదించుకోగలిగిండు వాళ్ళు. ఒకవేళ అవే రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ రిజర్వేషన్ ఇవ్వలేదు అనుకో, ఏంటి పరిస్థితి వాళ్ళ కుటుంబాన్ని? ఒకవేళ వినోద్ కుమార్ అనేవాడు నాలా నేను ఇవాళ రిజర్వేషన్ లేవనుకో, ప్రొఫెసర్ అయ్యున్నా, విద్యలో రిజర్వేషన్ లేకపోతే అయ్యున్నా. ఇట్లా ఈ సమాజంలో మాకు రిజర్వేషన్ అనేది మమ్మల్ని మనుషులుగా ఇవాళ విద్యారంగంలో ఎదగడానికి,
ఆయన వివేక్ లాంటి వాళ్ళని రాజకీయాలు ఎదగడానికి, ఇంకా కొంతమంది ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాలుగా ఉపయోగపడింది కాబట్టి వాళ్ళని నిలగొట్టుకోలేదు. సో ఈ సిచ్యువేషన్స్లో ఇవాళ విద్య అనే ఒక ఆయుధాన్ని ఇప్పటికీ నేను చెప్తున్నా పేద ప్రజలకు ఒకటే, మీరు ఇవాళ మీ పేదరికం జయించాలంటే విద్య అనే ఒక ఆయుధాన్ని బలంగా తీసుకోండి, చదవండి. ఇవాళ విద్య ప్రైవేట్గానే కావచ్చు కాక, కానీ అయినా ఇంకా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకొని అయినా సరే మీరు మీ జీవితాలు మారాలంటే చదువు అనేది ఒక మార్గంగా ఎంచుకోవాలంటున్నా. అందుకే అంబేద్కర్ ఏమంటాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ఎంపవర్మెంట్ ది ఇండివిజువల్స్ అండ్ ఆల్సో ది సొసైటీ అంటాడు. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద వెపన్ టు చేంజ్ ద సొసైటీ అంటాడు అంబేద్కర్. ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ద సొసైటీ, చేంజ్ ద ఇండివిజువల్ అని, చేంజ్ ద పాలిటిక్స్. చదువుకున్న వాడి వల్లనే ఇవాళ మార్పు అనేది ఒక దారి పడుతుందని చెప్పాడు అంబేద్కర్. సో అందుకే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఆయనలాగే ఉండాలని, ఆయన టైప్ అద్దాలు పెట్టుకున్నాం, ఆయనలాగే ఉండాలని కోటు వేసుకున్నాం. ఎందుకంటే నా ఐకానే అంబేద్కర్, నా జీవితం ఒక రకంగా అంబేద్కర్ అనే జీవితంతో ముడిపడి నా రూపాన్ని తల్లిదండ్రులు ఇవ్వచ్చు కాక నా ప్రతిరూపం అంతా అంబేద్కరే. తల్లిదండ్రులు నాకు నా రూపాన్ని ఇచ్చారు, కానీ ప్రతిరూపము అంతా అంబేద్కర్నే ఎందుకు తీసుకురాగలంటే అంబేద్కర్ కోట్లాది మంది ఆరాధ్య దైవం ప్రపంచంలో. ఇవాళ అట్లాంటి అంబేద్కర్ని ఇవాళ ఐకాన్గా స్వీకరించిన ప్రతివాడు బాగుపడేది తప్ప చెడిపోలేదు. సో అందుకే నేను ఏమంటానంటే మా దళిత సమాజమే కాకుండా పేద ప్రజలంతా, ఈవెల అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు, అన్ని వర్గాలలో పేదలు ఉన్నారు. మీ పేదలంతా చదువు ఒక ఆయుధంగా తీసుకోండి అంటున్నా. పేదరికానికి చదువు అడ్డు కాదంటున్నా. చాలామంది జీవితాలు అందరికీ నిదర్శనం అంటున్నా. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఈరోజు ప్రతి టెక్నాలజీ వచ్చింది, ఇవాళ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ఇదంతా చదువుకున్న వాడికి మాత్రమే ఎక్కువ దాన్ని యూజ్ చేసుకునే ఆస్కారం. ఇవాళ ఆ చదువుకోకుంటే పోతే వీటిలో నీ రోలే లేదు. నువ్వు గుడ్డే, నువ్వు ఫోన్ మాట్లాడడానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప మిగతా ఏం చేయలేవు, దాన్ని ఏం వాడలేవు. నీ దగ్గర ఎంత ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా ఏం ఫోన్ ఉన్నా వాడలేవు. కనీసం నీకు నాలెడ్జ్ ఉందనుకో, చదువు ఉందనుకో, నువ్వు దాన్ని ఆట ఆడగలుగుతావు, ప్రపంచాన్ని ఆ ఫోన్ ద్వారా శాసించగలుగుతావు. సో ఇవాళ ఆ చదువు, అట్లాంటి టెక్నాలజికల్ నాలెడ్జ్ కూడా చదువు ద్వారా మాత్రమే వస్తుంది నాకు అభిప్రాయం. అందుకే మన మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేద ప్రజలకు చదువు అనేది ఖచ్చితంగా ఒక ఆయుధంగా ఉండాలి, మన జీవితాన్ని మార్చేది అది ఒక్కటే అనే విషయాన్ని మనం ఇవాళ గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సార్ ఈ సౌత్ ఇండియన్ మూవ్మెంట్ ఏంటి సార్ అసలు? సో మీరు ఇంకొక ప్రశ్నకు ఆన్సర్ ఇంకా చెప్పలేదు నేను, ఆర్పిఐ ఎందుకు తీసుకున్నాను అనే దాంట్లో. సో బిఎస్పి ఫెయిల్యూర్ అయిపోయింది, మాయావతి ఎప్పుడైతే ఫెయిల్యూర్ చేసిందో, బిఎస్పి ఫెయిల్ అయిన తర్వాత నేను మిగతా పార్టీలకు పోవచ్చు, కానీ నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ పోయి అయ్యే బాధ్యత అని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రవీణ్ కుమార్ గారు, ఆయనకు మంచి బిఎస్పిలో ఉన్నప్పుడు అద్భుతమైన పేరు ఉండే. ఆయన ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండో ప్రజలంతా కూడా ఇవాళ ఆయన మీద ముఖ్యంగా ఆశలు పెట్టుకున్న బహుజనులంతా వ్యతిరేకంగా తయారైపోయాడు. అది ఏంది ఇది? సో అంటే అర్థమైంది, ప్రజలు ఒక మంచి నాయకుడిని ఈ బహుజన సమాజం నుండి దళిత సమాజం కోరుకుంటున్నారు. మరి ఆ నాయకత్వం ఆయన ఫెయిల్యూర్ అయిపోయింది అక్కడ. తర్వాత మళ్ళీ అందించాల్సింది ఎవరు? నాలాంటి వాడు అందించాలి. ఎందుకంటే నేను నా యొక్క మాస్టర్ కీ అనేది పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని నేను డిసైడ్ అయినాను. నేను న్యాయశాఖ మంత్రి కావాలంటే నేను రాజకీయాల్లో ఉండాలి, నేను పోటీ చేయాలి. ఈ దేశంలో మార్పులు తీసుకురావాలి, చట్టాలతోనే మార్పులు వస్తాయనే విషయాల్లో ఒక 20 ఏళ్ళు చట్టాలు బోధించిన వాడిగా, 20 ఏళ్ళు ఒక రాజ్యాంగాన్ని బోధించిన వాడిగా, చట్టాలను బోధించిన వాడిగా ఈ దేశంలో అద్భుతమైన చట్టాలు తీసుకురాగలిగితే ప్రజల జీవితాలు మారుతాయనే విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడిగా నేను న్యాయశాఖ మంత్రి కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు కావాలి. అది కూడా ఏ పనికిరాని చెత్త రాజకీయాలు కాదు, చెత్త పార్టీలు కాదు, దోపిడీ పార్టీలు కాదు. ఇవాళ ఆర్పిఐ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా పెట్టిన పార్టీ, ఆయన ఒక గొప్ప సిద్ధాంతాన్ని దానికి అందించిన పార్టీ. సో అందుకే ఆ పార్టీ నేను అధ్యక్షుని తీసుకున్నాను. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ తెలంగాణలో దేవడము 2028లో ఈ బహుజనులే అధికారం తీసుకునే విధంగా రేవంత్ రెడ్డినే చివరి రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి. ఇంకా మళ్ళీ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి లేదు. ఇంకా బీసీల నుండి ఎస్సీ ఎస్టీ నుండి ముఖ్యమంత్రి కావాలి. ఇక మళ్ళీ ఓసీల నుండి ముఖ్యమంత్రి ప్రశ్నే లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు వాళ్ళు చేశారు, చాలు. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు చేశారు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ళు నేనే చేస్తా అంటాడు ఆయన. మళ్ళీ నా తర్వాత ఇంకా అర్హుడు ఎవరు అంటున్నాడు ఆయన? ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు అంటున్నాడు. ఆయన తర్వాత ఎవరు అర్హుడట? ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హుడట. అంటే
మొత్తం మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్ల పరంపర ఎట్లయితే కొనసాగించారో తెలంగాణలో కూడా రెడ్ల పరంపర కొనసాగిస్తామనే కుట్రలు చేస్తున్నారు. కాబట్టి నాలాంటి వాడు ఆర్పిఐ ద్వారా దాన్ని అడ్డుకోవాలి. ఆర్పిఐ ద్వారా దాన్ని అడ్డుకొని మన సమాజాన్ని 90% ఉన్న ఈ బహుజన సమాజం ఏవైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ భూమి లేదు, సంపదలో వాటా లేదు, బడ్జెట్లో వాటా లేదు, వాళ్ళకి పరిశ్రమలో వాటా లేదు, సినిమా ఇండస్ట్రీలో వాటా లేదు, రియల్ ఎస్టేట్లో వాటా లేదు, వాళ్ళకు చేద్దామంటే ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. మరి ఎట్లా బతకాలి? 90% జనం ఎట్లా బతకాలి? సో కాబట్టి 3 లక్షల కోట్ల బడ్జెట్లో వాళ్ళ వాటా వాళ్ళకి పోవాలి. 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇవాళ వాళ్ళ వాటా వాళ్ళకి పోతే వాళ్ళ జీవితాలు అద్భుతంగా బాగుపడతాయి. కానీ అది జరగట్లేదు. మొత్తం దోపిడీ. ఇప్పుడు మీరు కాళేశ్వరంలో దోపిడీ చూశారు, కేసుతో సహా దోపిడీ. ఇవాళ లక్షల కోట్లు మింగేటోడు ఇవాళ నాయకుడు అవుతున్నాడు, 1000 కోట్లు మింగేటోడు నాయకుడు అవుతున్నాడు. అట్లా కాకుండా కోట్లాది మంది ప్రజల యొక్క జీవితాలను బాగు చేసేవాడే నాయకుడు. సో ఆ లక్ష్యం కోసమే నేను ఆర్పిఐ చేయాలి. నేను సంపాదించుకోవడానికి నా ఉద్యోగం పెద్ద ఉద్యోగం, ఎంపీ పోస్ట్ కంటే పెద్ద ఉద్యోగం. ఎంపీ జీతం 2,50,000, 1,50,000 అంతే జీతం. కానీ నాకు అంతకంటే ఎక్కువ జీతం కదా. ఒకవేళ నాకు జీతమే కావాలనుకుంటే నేను ఉద్యోగంలోనే ఉంటాను. కాదు, నేను రాజ్యం చేయాలని అన్నప్పుడు ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలి. సో కాబట్టి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ టు ఓపెన్ ఎనీ డోర్ ఆఫ్ ది డెమోక్రసీ అని అంబేద్కర్. అంటే దేశంలో ఒక ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో మనం ఉన్నాం. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే రాజకీయ అధికారం అనే మాస్టర్కి మీకు చేతి ఉండాలని చెప్పాడు. దాన్ని మనం చేపట్టి మన ప్రజలకు మేలు చేసే విధంగా, వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా రాజకీయాలు తీర్చిదిద్దాలంటే నాకు ఆర్పిఐ తప్ప మరొక పార్టీ నాకు ఇష్టం అని పేరు. అది అంబేద్కర్ నుండి మొదటి నుండి నాకు అంబేద్కర్ నాయకుని కాబట్టి ఆయన స్టార్ట్ చేసిన పార్టీలో ఉండాలని చెప్పేసి బీఎస్పీ తర్వాత నెక్స్ట్ ఇందులో మాత్రమే జాయిన్ అయ్యాను.